select party, party, party. నువ్వు I'm Bangaram. బంగారం Gold. By the way, my character is also pure gold, sir. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్. సో ఈ రోజు మనం ఒక పైరసీ ప్రింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు పైరసీ అంటే సినిమా అనుకుంటున్నారేమో, అలా అని కాదనుకోండి. జనరల్ గా పైరసీ అనగానే మూవీ రూల్స్, ఐబొమ్మ, ఫ్రెండ్ గార్డ్ పెట్టే వాట్సాప్ స్టేటస్ గుర్తొస్తుందేమో. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సినిమా తీయకుండానే సినిమా ఉన్నట్టు, బ్లాక్ బస్టర్ అయినట్టు, మళ్ళీ దాన్ని పైరసీ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాడు ఒకడు. నిజమే మావా. ఆ సినిమా కాని సినిమా పేరు ఒక యోధుడు. మరి ఇంకా లేట్ లేకుండా, లాగ్ లేకుండా, ముఖ్యంగా ఈ పేషెంట్ కి రెస్ట్ లేకుండా చేసేద్దామా? ఒక్క నిమిషం మావా, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అయ్యో రాసుకున్నాను, ఒకసారి చూసుకుంటాను. ఇక్కడ నుంచి నా వీడియోస్ లో 18+ యూజ్ చేయకూడదు. ఇక్కడ నుంచి నా వీడియోస్ లో 18+ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కానీ సినిమాలో హీరో పేరు లవడా, సారీ డాక్టర్ శ్రీహరి. పశువుల డాక్టర్ గేదె కొత్తలో చేయి పెట్టి శాంపిల్ తీసినట్టు వీడి పైరసీ ప్రింట్ ని ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాడు. నేను ఫ్యాక్ట్ మాట్లాడతానండి, ఇక్కడ ఆ శాంపిల్ కే వాల్యూ ఎక్కువ. తెలీదు, నేను దూకుతున్నాను. ఎవరే అమ్మాయి ఇట్లా బీదుకొని వచ్చిందా? ఎవరాలే బాబు, ఒక అమ్మాయి ఇట్లా బీదుకొని వస్తానని చెప్పింది. లేదండి, ఎవరు రాలేదు. చెప్పు. వాటర్ లో దూకి హీరోయిన్ ని సేవ్ చేయాల్సింది పోయి ఒడ్డుకి ఈదుకుంటా వచ్చిందని అడుగుతావేంట్రా ముసల్నా మొగ్గ. మరి లేకపోతే ఎంత పింఛన్ డబ్బులతో సినిమా తీస్తే మాత్రం ఇంత వరస్ట్ గా రాస్తావా స్క్రిప్ట్? ఎవరే అమ్మాయి ఇట్లా బీదుకొని వచ్చిందా? ఎవరాలే. సినిమా పేరేంటి బ్రో అన్నావు? ఒక యోధుడా తీసి ఒక వృద్ధుడు అని పెట్టుకో, బాగుంటది. అది కాదంటే దౌర్భాగ్యుడు అని పెట్టుకో, ఇంకా బాగుంటది. దేవుడా, నువ్వు నీ జీవితంలో సీతాదేవి మాత్రమే ప్రేమించావు. అలాగే నా జీవితంలో నేను నీరును తప్ప ఎవరిని ప్రేమించలేదు. నీరు నా ప్రాణం. ఏంటి ఇప్పుడు ఇది కూడా సినిమాలో క్లిప్పేనా? కింద ఏంటన్నా రాసావు? ఒక యోధుడు సినిమాలో హీరో లవడా శ్రీహరి భగ్న ప్రేమికుడా? ఓరిని ఫేక్ పోలియో మొగ్గన్ మెంగా నీట్ గా నీళ్ళుని నీళ్ళలో తోసేసి ఇక్కడ ఏం తెలియనట్టు వచ్చి దేవుడికి దండం పెడుతున్నావా? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్? ఏ మొహం పెట్టుకోవచ్చు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి? నీకు ఆ తోడేలికి తేడానే లేదు. నువ్వు మనిషి పుట్టిన తోడేలి. సిగ్గు లేదా నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి? ఏ మొహం పెట్టుకోవచ్చు? పోనీలే బాబా, ఏదో ముసలోడివి వరుసకి తాతవుతావు కాబట్టి మనవరాలు వెడ్డింగ్ కార్డు ఇస్తాకు వచ్చింది, తప్పే ఉంది. నువ్వు మనిషి పుట్టిన తోడేలి. అవును, తనేమో తోడేలు, నువ్వు ఆ తోడేలు కొద్దకంటుకున్న డస్ట్వి. మళ్ళీ ఇదొక సినిమా, మాకేంట్రా ఈ కర్మ? ఒక్కసారి జైలించి బయటకు వచ్చావనుకో, నీ చావు నా చేతుల్లోనే రా. నీ శరీరం ఎన్ని ముక్కలవుతాయి నీకే తెలీదు. చంపేస్తా నిన్ను. అమ్మో, వార్నింగ్ ఇస్తున్నాడు భయ్యా, ఈడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక్కసారి జైలించి బయటకు వచ్చావనుకో. బయటికి రావడం ఏంటి తాత, బయటే ఉన్నాడుగా. నీకు వయసు పెరిగిందని చెప్పి డాక్టర్ కళ్ళజోడు రాసిస్తే నువ్వు వెళ్ళి కూలింగ్ గ్లాసులు పెట్టుకుని మాట్లాడతావు కాబట్టి నీకు కనపడదు. నీ ఎదురుగా ఉన్నవాడు చెవులో ఇయర్ బడ్స్ పెట్టుకుని ఉంటాడు కాబట్టి వాడికి వినపడదు. సరిపోయారు ఇద్దరు. ఇప్పుడు చెప్పిన వాడితే 2 గంటలకు మధ్యాహ్నం చంపేస్తారని. వాడు ఎక్కడో ఏదో పోయి పారిపోతాడు. గురించి నేను ఎత్తుకుని కొంచెం టైం వేస్ట్ చేయాలా? అందుకే ఇప్పుడే లేపేసా. భూమి మీద ఒక్క క్షణం కూడా వీడికి బ్రతకడానికి అర్హత లేదు. ఏంటి తాత ఇప్పుడు డైలాగ్ చెప్పావా? ఇంకా నయం సెంటర్ లో ఆగున్న బస్ దగ్గరికి వచ్చి బొబ్బాస్కాయ ముక్కలు ఒక్కొక్కటి 6 రూపాయలని అమ్ముతున్నావేమో అనుకున్నా. వాడు ఎక్కడో ఏదో పోయి పారిపోతాడు. గురించి నేను ఎత్తుకుని కొంచెం టైం వేస్ట్ చేయాలా? ఏంటన్నా దుబాయ్ పారిపోతాడా? ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ కి 60 ఏళ్ళు పైనే ఉంటది వయసు. గట్టిగా మాట్లాడితే పక్కేది కూడా దాటుండడు. వీడు లేపేశాడంట. ఎక్కడ లేపేశావు లవడా శ్రీహరి? లూడో గేమ్ లోనా? సినిమా షూటింగ్ లో హీరో లవడా శ్రీహరి మీద సింహం దాడి, ఒక యోధుడు సినిమా. ఇంతే మామ, వీడి సినిమా తీడు, లవడా తీడు. ఎక్కడెక్కడో ఇంటర్నెట్ లో ఉన్న క్లిప్లు తీసుకొచ్చి వాటికి వీడి క్లిప్లు యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాడు. దాన్నే సినిమా అంటాడు. అయినా ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? వాటిని చంపడానికి వెళ్తున్నావా, వాటి చేతిలో చావడానికి వెళ్తున్నావా? నిజంగా మామ, ఒకవేళ ఈ సీన్ థియేటర్ లో చూస్తే ఆడియన్స్ రియాక్షన్ ఏంటంటే, లేదు పోసాడు.
ఎగిరే కారు నడిపిన డాక్టర్ శ్రీహరి. ఇంకా నయం, ఎగురుతున్న కారులో నుంచి ఏరుగుతున్న లవడా శ్రీహరి అని పెట్టలేదు. నువ్వు అమ్మ ఎక్కడుందో చెప్పకపోతే నూతులు పడి చచ్చిపోతున్నాయి. చూసారా మామ ఎలా ధమ్కి ఇస్తున్నాడు? ఆ అమ్మాయి ఆచూకి చెప్పకపోతే కొట్టి నూతులోకి తోసి చంపేస్తా. ఇలా కాదు, విలన్ వాడంతటికి వాడే నూతులోకి దూకి చచ్చిపోతాడంట. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు లాంటి సీనియర్ హీరోలు కూడా ఎంత ఫిట్ గా ఉన్నా కూడా ఇంకా సైడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు. కానీ వీళ్ళకి గుద్ద కిందకి ఒక్కొక్కడికి 60 ఏళ్ళు వచ్చుంటాయి, వీళ్ళు మాత్రం హీరోలు అంట. ఆహా, ఇక్కడ నాకు హీరోల వల్ల ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు చేసే క్రింజ్ వల్లే ప్రాబ్లం. మీరు బీచ్ కు వెళ్తే జాగ్రత్త, లేదంటే ఈ హీరో లవడా శ్రీహరి MBBS దేవిలాగే మీకు ప్రమాదం రావచ్చు. ఈ వీడియోలో ప్రమాదం ఎక్కడుందిరా? కుక్క నవ్వుతూ ఇద్దరు బానే ఉన్నారుగా. అయినా ప్రమాదమే జరగాలంటే బీచ్ కే వెళ్ళాలా ఏంటి? నీ పక్కన హీరోయిన్ గా చేస్తే సరిపోదా? ఇమోషనల్ డామేజ్. తాత బ్రాకెట్ లో రాసాడు ఏంటది? నీ ప్రేమే నా ప్రాణం సినిమానా? ఇది ఎప్పుడు పెట్టారు? యూట్యూబ్ లో సెర్చ్ చేయకండి, మీకు ఈ సినిమా దొరకదు. యాక్చువల్ గా సినిమా ఉంటే పైరసీలు జరుగుతాయి, కానీ లేని సినిమాకి ఎలా రా పైరసీ ప్రింట్లు దింపుతున్నావు? మన దరిద్రం ఏంటంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ 50 days ఆడింది. నేను చెప్పట్లే, వాడే చెప్పాడు. ప్రొడ్యూసర్ సార్, నేను ఫస్ట్ లో నీ ప్రేమే నా ప్రాణం సినిమా తీసాను. 2008 లో రిలీజ్ అయింది. అది మంచి హిట్ అయింది. 50 రోజులు ఆడింది థియేటర్స్ లో, సక్సెస్ అయ్యాను. ఆ స్ఫూర్తితో ఇది సెకండ్ మూవీ అండి, గుండె నిండా నీ ప్రేమ సినిమా. ఇది మంచి బడ్జెట్. సెకండ్ మూవీ పేరు ఏంటన్నావు? గుండె నిండా నీ ప్రేమ. గొద్ద నిండా ఆయాసం అని పెట్టుకోపోయావా? ఇంకో 100 రోజులు ఆడేది. ఎందుకయ్యా బాబు ఈ బతుకు? నీ ప్రేమే నా ప్రాణం, గుండె నిండా నీ ప్రేమ, ఒక యోధుడు, ఇలా తీయని సినిమాల్ని తీసానని చెప్పటం, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయటం, రోత చేయటం. యాక్చువల్ గా నీ వయసుకి రెస్పెక్ట్ ఇద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇంత పెద్ద రోత కొత్తలోడు అని తెలిసిన తర్వాత రెస్పెక్ట్ కాదు రాడ్ దింపాలనిపించింది. ఓకే. పులిని బెదిరించడానికి కుక్కను తెచ్చావా? లేదు తాత, గజ్జి కుక్కను తరవటానికి మంచి కుక్కను తెచ్చాడు. చేసిన తప్పులకి నిన్ను చంపక తప్పట్లేదురా. సరే, డైలాగ్ చెప్పి చేతులు షేక్ వచ్చేస్తున్నట్టున్నాయి, ఇంటికొచ్చి మందులు వేసుకెళ్ళి మళ్ళీ. వీడి క్రింజ్కి అంతూ పంతూ లేదు మామ. తీయని సినిమాలో సాంగ్స్ కూడా ఉన్నాయి. శ్రీహరి నీతో నా మెల్లో తాళి కట్టించేసుకుంటా, శ్రీహరి నీతో నేను. మెడలో తాలి కాదు, ఉరితాడు కట్టించుకో, దరిద్రం వదిలిపోద్ది. నువ్వేంట్రా సాంగ్ దేంతో తీసావు? కాలనోస్కోపీ కెమెరాతోనా? ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 300 కమెంట్స్ పెట్టండి మావా. అలాగే మన ఛానల్ ని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన పాత వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మన సెకండ్ ఛానల్ SKR గ్యాంగ్ లో క్రికెట్ కాంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. లింక్స్ డిస్క్రిప్షన్ లో అలాగే పిన్ కమెంట్ లో పెడతా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. లంగావోని నీటితో రద్దయిపోని సింగారాన్ని తీరతో సిద్ధంగాని అమ్మలో విమలో నీ పేరేంటి? అమ్మాడి కమల ప్రమీల అయ్యింటుందా అమ్మాడి? లంగావోని నీటితో రద్దయిపోని సింగారాన్ని తీర. పాట బాగుంది, వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా?